తప్పు జరిగింది, దాన్ని ఎవరు కూడా మనం దాన్ని తప్పు జరగలేదనే పరిస్థితి లేదు. 100% తప్పు జరిగింది, వాళ్ళకి కఠిన శిక్ష విధిస్తాం తప్పకుండా. వాళ్ళు కూడా అమ్మాయి ఆ పాప ఏదైతే చెప్తామో నాకు భయంగా ఉందా అన్న అని చెప్తే నేను కంపల్సరీగా అక్కడే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, ఎక్కడా కూడా చిన్నది కూడా మీకు ఇబ్బంది వచ్చినా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నానమ్మా మీకు నాకు చేయండి అని చెప్పి వాళ్ళు కూడా చిన్న కుటుంబం పాపం సర్వీసు ఇల్లు కూడా లేని పరిస్థితి. కంపల్సరీగా వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం నేను కూడా స్వయంగా నా పర్సనల్గా కూడా వాళ్ళకి అందగా ఉంటాను, తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు. ఎవరు కూడా బయట వ్యక్తులు కూడా ఆ ఊరు గ్రామం సందర్శించి ఆ గ్రామంలో 10 మందిని ఎంక్వైరీ చేయండి, ఏం జరిగింది దీంట్లో ఎమ్మెల్యే గారు సపోర్టు వీళ్ళకి చేశాడా లేదనేది కూడా ఎంక్వైరీ చేసి ఏదైనా మాట్లాడితే ప్రభుత్వం మీద ఏదైనా నిందలేసినా బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేసినా బాగుంటుంది. ఈరోజు జనసేన నాయకులు కూడా వచ్చారు నాతో పాటు బ్రహ్మాండంగా వాళ్ళు కూడా మాట్లాడారు. మాకు వాళ్ళకి అలా ఊర్లో బ్రహ్మాండం వాళ్ళు ఎవరైతే తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు చనిపోయాడు సభ్యత్వం కూడా జనసేన సభ్యత్వం తీసుకోవాలి, తెలుగుదేశం సభ్యత్వం ఉంది, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓకే ఎమ్మెల్యే గారు ఒక విషయం, ఎందుకు మరి కాపు కుల పెద్దలందరూ కూడా అక్కడికి రావడం, నిన్న వీడియోలు పెట్టడం, అది పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం, ఈ అంశం ఎందుకు నడుస్తున్నది? కాపు కమ్మ ఎందుకు వస్తుంది ఇక్కడ? అసలు ఈ నియోజకవర్గంలో అటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా ఈ రోజు జరిగేది. నాకు 49 సంవత్సరాలు, ఈ రోజుకి అసలు ఈ నియోజకవర్గంలో అటువంటి కమ్యూనల్ గొడవలు ఈ రోజు జరిగారు. అనవసరంగా వీళ్ళు వచ్చి దాన్ని ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం, నా గురించి మాట్లాడేది మంచి పద్ధతి కాదు. అక్కడ గ్రామంలో మీరు ఎవరైనా ఏ టీవీ వాళ్ళైనా మీరు వచ్చి మీ ఛానల్ వచ్చి ఎంక్వైరీ చేయండి, ఆ గ్రామంలో ఏం జరిగింది,